2026 పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత మేషరాశి వారి యొక్క గోచర ఫలితాలు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు చూచే చోల, అలాగే భరణి నక్షత్రంలోని 4 పాదాలు లీలు లేలో, అలాగే కృతిక నక్షత్రంలోని 1వ పాదమైనటువంటి ఆ అనే అక్షరానికి సంబంధించిన వారంతా కూడా మేషరాశిలోకి వస్తారు. అయితే ఈ ఉగాది తర్వాత మేషరాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి వారికి 12వ స్థానంలో శనిగ్రహం ఉండడం మూలంగా వారికి 7.5 స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే 7.5 అంటే ఏమిటి అని మీరు అడిగితే చెప్పొచ్చు ఏమిటంటే, శనిగ్రహం మనకు అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, లేదా అనవసరమైనటువంటి తగాదాలు జరగడం కానివ్వండి, ఎటు చూసినా కొద్దిగా గొప్ప తప్పకుండా ప్రతికూల పరిస్థితులే ఏర్పడతాయి. మీరు అనుకున్నటువంటి పనులు జరగకపోవడం అయినా కూడా, శుభకార్యాలు చేయాలనుకున్న జరగకపోవడం లాంటివి శనిగ్రహం అడ్డు రావడం వల్ల జరుగుతుంది. అది 7.5 అంటారన్నమాట. నేను చెప్పినా చెప్పకపోయినా మీకు కూడా 7.5 అంటే ఏమిటో తప్పకుండా తెలిసే ఉంటుంది. చాలామందికి తెలుసు, శనిగ్రహంతో ఎంత పోట్లాడినప్పటికీ కూడా అతను చేసే పనులు చేసుకునే పోతాడు. కాబట్టి వీలైనంత వరకు దైవానుగ్రహం ఉండేలా మీరు చూసుకోండి. మిగతా రాశుల కోసం కూడా చెప్పుకుందాం.